ఏ పదం ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను ఎంపిక చేయబడింది? బ్రెయిన్ రాట్. భారతదేశంలోని ఏ రాష్ట్రానికి జీవన్ధన్ అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్. ప్రాజెక్ట్ నమనను ప్రారంభించిన సంస్థ ఏది? భారత సైన్యం. విద్యార్థుల పర్యటనల కోసం దర్శిని యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. ప్రపంచంలోనే మొదటి కుష్ఠవ్యాధి రహిత దేశంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ప్రకటించింది? జోర్డాన్. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ని ఏ నగరం పొందింది? శ్రీనగర్. రతన్ టాటా ఏ లైఫ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? థామస్ మాథ్యూ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ను ఎక్కడ ప్రారంభించారు? సికింద్రాబాద్. ప్రయోగాత్మకంగా డిజిటల్ కుటుంబ కార్డును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? తెలంగాణ. ఇటీవల సాగర్ కవాచ్ వ్యాయామం ఎక్కడ జరిగింది? గుజరాత్ మరియు డామన్ అండ్ డయ్యూ. అల్ నజావీ వ్యాయామంలో పాల్గొనేందుకు భారత సైన్యం ఏ దేశానికి వెళ్ళింది? ఒమన్. చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్. బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన మొదటి దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. వికలాంగుల కోసం ఉపాధి పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దివస్గా జరుపుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? తెలంగాణ. ఆయుధ పూజ ఎక్కడ జరుపుకుంటున్నారు? తమిళనాడు. టీబీ రహిత మున్సిపాలిటీలను సాధించేందుకు ప్రాజెక్టు స్వాస్థ్య నగరమును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ. సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డును ఏ నగరం అందుకుంది? భువనేశ్వర్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? 105వ. మౌంటైన్ మ్యామల్స్ ఆఫ్ ది వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఎంకే సంజిత్ సింగ్. అత్యధిక పన్ను చెల్లించే భారతీయ సెలబ్రిటీల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? షారూక్ ఖాన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గిరిజన గ్రంథాలయం కను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కర్ణాటక. ఇటీవల బెస్ట్ హెరిటేజ్ టూరిజం విలేజ్ అవార్డు 2024 గాను అందుకున్న ఆండ్రో విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. అక్టోబర్ 2024లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. దక్షిణాసియా అభివృద్ధి నవీకరణ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ప్రపంచ బ్యాంకు. 2024 ఆర్థిక స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 84వ. సరస్ ఆజీవిక మేళ ఎక్కడ నిర్వహించబడింది? గురుగ్రామ్, హర్యానా రాష్ట్రం. మేరాహౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? మణిపూర్. శ్రీ శ్రీ రవిశంకరకు ఏ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది? ఫిజీ దేశం. క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ అవార్డును నిలిపివేసింది? మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డ్. ఇటీవల విడుదల చేసిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ నివేదిక ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? స్విట్జర్లాండ్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. 2024లో ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం పొందింది? మహారాష్ట్ర. చంద్రయాన్-3 మిషన్ కోసం ఇటీవల ఏ భారతీయుడు IIF వరల్డ్ స్పేస్ అవార్డును అందుకున్నాడు? ఎస్ సోమనాథ్. మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది? దారా సింగ్ ఖురానా. బహుళజాతి సైనిక వ్యాయామం అయినటువంటి కాన్క్వెస్ట్లో భారత సైన్యం ఏ దేశంలో పాల్గొన్నది? మంగోలియా. జపాన్కు చెందిన ఎవరికి రామన్ మెగసెసే అవార్డు లభించింది? హయావో మియాజాకి. ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో లక్ష్మి యోజనను ప్రారంభించింది? గుజరాత్. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 176వ. ఏ సంస్థ ఇటీవల గ్లోబల్ స్ట్రాటజిక్ ప్రిపేర్నెస్ రెడీనెస్ అండ్ రెస్పాన్స్ ప్లాన్ను ప్రారంభించింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? అమెరికా. 125 భారతీయ భాషల కోసం గూగుల్ డీప్ మైండ్ ప్రారంభించిన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు పేరు ఏమిటి? మోర్ని. ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారత సైన్యం ఏ ప్రదేశంలో పర్వత్ ప్రహార్ విన్యాసాన్ని నిర్వహించింది? లడఖ్. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ రక్షణ ప్రదర్శన అయినటువంటి యూరోనావెల్ 2024ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఫ్రాన్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఇటీవల దాదాసాహిబ్ ఫాల్కే అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? మిథున్ చక్రవర్తి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? తైమూర్ లెస్టే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ట్రాకోమా ఫ్రీగా ప్రకటించింది? భారతదేశం. ICC ODI ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023కు గాను అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? విరాట్ కోహ్లీ. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సింగపూర్. భారత ప్రభుత్వం స్కామ్సే బచావో ప్రచారాన్ని ఏ కంపెనీతో ప్రారంభించింది? మెటా. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మానసి పరేఖ్. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గాయకుడి అవార్డు ఎవరికి లభించింది? అరిజిత్ సింగ్. సావరెన్ వెల్త్ ఫండ్స్ ఏ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా ప్రకటించింది? అబుదాబి, UAE దేశంలో ఉంటుంది. తరంగ శక్తి 2024 రెండవ దశ వ్యాయామం ఏ నగరంలో ప్రారంభమైంది? జోధపూర్. ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ విమానాశ్రయం గెలుచుకుంది? హైదరాబాద్ విమానాశ్రయం. వినూత్న హాలిడే హీస్ట్ ప్రచారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకం పటా గోల్డ్ అవార్డు 2024ని గెలుచుకుంది? కేరళ. భారతదేశం మరియు ఏ దేశం సైన్యాల మధ్య సంయుక్త సైనిక వ్యాయామం అయినటువంటి మైత్రి ఇటీవల ప్రారంభమైంది? థాయిలాండ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచింది? హిమాచల్ ప్రదేశ్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 39వ. ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? రాహుల్ గాంధీ. ఎక్సర్సైజ్ కాకడను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? ఆస్ట్రేలియా. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు కార్యక్రమంలో భారతదేశం యొక్క పతాకదారిగా ఎవరు ఉన్నారు? మను బాకర్. ఫిఫా వరల్డ్ కప్ 2026 మరియు ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027ని అధికారికంగా స్పాన్సర్ చేసిన కంపెనీ ఏది? లేస్. ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? కుల్దీప్ గుప్తా. ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జపాన్. ఎల్ ఓరియల్ ప్యారిస్ గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? అలియా భట్. బాల్య విద్యను ప్రోత్సహించేందుకు ఆరంభ ప్రోగ్రామును ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. తెలంగాణలో మూసీ నది పునరుద్ధరణకు ఏ దక్షిణ కొరియా నది ప్రాజెక్టును నమూనాగా ఉపయోగిస్తున్నారు? హాన్ నది. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? భారతదేశం. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం ప్రవాసులకు అత్యంత ఖరీదైన గ్లోబల్ సిటీ ఏది? హాంకాంగ్. ICC మహిళల T20 ప్రపంచ కప్ను ఇటీవల ఏ దేశం గెలుచుకుంది? న్యూజిలాండ్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆసియా HRD లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది? తమిళనాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పరిష్కరించడానికి హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? సంకల్ప్. భారతదేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ బాడ్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్ర. ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని నివేదించింది? రువాండా. తరంగ శక్తి 2024 బహుళపక్ష వాయు వ్యాయామం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? తమిళనాడు. 2023లో సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? విరాట్ కోహ్లీ. ఎవరు రచించిన 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా పుస్తకం విడుదలయ్యింది? డాక్టర్ భీమ్ సింగ్. దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రెయిలీ బీమా పాలసీని ఏ కంపెనీ ప్రవేశపెట్టింది? స్టార్ హెల్త్.
మూడీస్ రేటింగ్స్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది 7.2%. 2024-25లో భారత్కు ప్రపంచ బ్యాంకు ఎంత వృద్ధి రేటును అంచనా వేసింది 7%. ఇటీవల ప్రపంచ బ్యాంకు భారతదేశ వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది 6.6%. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశ జీడిపి వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది 7%. ఐఎంఎఫ్ భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది 7%. S&P గ్లోబల్ రేటింగ్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని ఎంత శాతంగా అంచనా వేసింది 6.8%. ఇటీవల ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేసింది 7%. ఫిక్కీ భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది 7%. 2024లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది 6.7%. భారత నౌకాదళం ఏ దేశంతో వరుణ విన్యాసాన్ని నిర్వహించింది? ఫ్రాన్స్. నుకాయ్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిస్సా. ఇటీవల డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశంలో అత్యధికంగా రూఫ్టాప్ సోలార్ పవర్ ఇన్స్టలేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల భారత నౌకాదళం యొక్క రెండవ అతి తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఆరోగ్య సతి పథకాన్ని ఎవరు ప్రారంభించారు? పేటీఎం. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు విడుదల చేసిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 79వ. ఏ దేశ అత్యున్నత న్యాయస్థానం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ని సస్పెండ్ చేసింది? బ్రెజిల్. ఇటీవల ఏ రచయిత యొక్క నవల అయినటువంటి ది సాటానిక్ వెర్సెస్ నిషేధాన్ని ఎత్తివేశారు? సల్మాన్ రష్దీ. ఏ ఈశాన్య రాష్ట్రం 129 చిత్తడి నేలలను పునరుద్ధరించడానికి స్విఫ్ట్ ప్రాజెక్టును ప్రారంభించింది? అస్సాం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని అధికారికంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఈజిప్ట్. అల్జీమర్స్ వ్యాధి చికిత్స కోసం కొత్త నాన్ టాక్సిక్ అణువులను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే. ది హ్యారీ మిచెల్ అవార్డు ఎవరు అందుకున్నారు? బిభవ్ కుమార్ తాలూక్దార్. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? రాచెల్ గుప్తా. అంతర్జాతీయ గీత మహోత్సవ్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? కురుక్షేత్రం, హర్యానా. భారతీయ నృత్యంపై మొట్టమొదటి అంతర్జాతీయ ఉత్సవాన్ని ఏ సంస్థ నిర్వహించింది? సంగీత నాటక అకాడమీ. సింబెక్స్ వ్యాయామం ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? సింగపూర్. WR చెస్ మాస్టర్స్ కప్ విజేత ఎవరు? అర్జున్ ఎర్గైసి. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఏ రెండు అంతరిక్ష సంస్థల ఉమ్మడి మిషన్? ఇస్రో మరియు జాక్సా, జపాన్. సంయుక్త సైనిక వ్యాయామం అయినటువంటి కజింద్ యొక్క 8వ ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమైంది? కజకిస్తాన్ మరియు భారతదేశం. ఇటీవల గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 గాను గెలుచుకున్న ఊర్మిళా చౌదరి ఏ దేశానికి చెందినవారు? నేపాల్. బ్రిక్స్లో అధికారికంగా ప్రస్తుతం ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 9. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాను, యుఏఈ, ఇథియోపియా మరియు ఈజిప్ట్. అయితే సౌదీ అరేబియా చేరుతున్నట్లు ఇంకా ధృవీకరించలేదు. ఇండియన్ ఆర్మీకి చెందిన సుదర్శన్ చక్ర కార్ప్స్ స్వావలంబన్ శక్తి వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించింది? ఝాన్సీ, ఉత్తరప్రదేశ్లో. C-2023-A3 తోకచుక్క చిత్రాలను ఏ సంస్థ బంధించింది? కేరళ అబ్జర్వేటరీ. 2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? డారిన్ అసిమోగ్లు, సైమన్ జాన్సన్ మరియు జేమ్స్ రాబిన్సన్. వ్యవసాయం మరియు పరిరక్షణ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. పూరీ పట్టణంలో లైట్ హౌస్ టూరిజం కాన్క్లేవ్ 2024ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఓడరేవులు, షిప్పింగు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు సిటిజన్ సెంటినల్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ.
భారతీయుల కోసం కొత్త వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? యుఏఈ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇమేజింగ్ చెరున్కోవ్ టెలిస్కోప్ ఎక్కడ ఆవిష్కరించబడింది? లడఖ్. ఇండియన్ నేవీ సెమినార్ స్వావలంబన్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఢిల్లీ. విగరంభం ఉత్సవంను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? కేరళ. బెండిగో ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? తాన్యా హేమంత్. ఏ రాష్ట్రంలో రాజ్య కౌశల్ యూనివర్సిటీ పేరును రతన్ టాటాగా మార్చనున్నారు? మహారాష్ట్ర. షాంఘై మాస్టర్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? జెన్నిక్ సిన్నర్. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? కీటకాలను రక్షించండి మరియు పక్షులను రక్షించండి. రెసిడెన్షియల్ పాఠశాలలకు మహర్షి వాల్మీకి పేరు పెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కర్ణాటక. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. కింజాల్ అనే హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. రసాయన శాస్త్రంలో 2024 గాను నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్ మరియు జాన్ ఎం. భౌతిక శాస్త్రంలో 2024 గాను నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జాన్ హాప్ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్. ఏ సంస్థ ఇటీవల స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్స్ రిపోర్టును ప్రచురించింది? ప్రపంచ వాతావరణ సంస్థ. ఆది గౌరవ్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? రాజస్థాన్. చైనా ఓపెన్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 2024 గాను నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్. 2024 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? జాఫ్రీ ఈ హింటన్ మరియు జాన్ జే హాప్ఫీల్డ్. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? గౌహతి, అస్సాంలో. బాలికల విద్య కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిజుత్ మొయినా స్కీమ్ను ప్రారంభించింది? అస్సాం. ఇఫా 2024లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? షారూక్ ఖాన్. దేశవాళీ ఆవుకు రాజమాత హోదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది? మహారాష్ట్ర. 25వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు 2024 ఎవరికి లభించింది? రాజశ్రీ బిర్లా. 2024కి సంబంధించి లింక్డ్ఇన్లోని టాప్ స్టార్టప్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన స్టార్టప్ ఏది? జెప్టో. ఛత్రపతి శివాజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారు? ప్రదీప్ గాంధీ. వ్యవసాయంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కృషి సఖి యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్. జీవ వైవిధ్య విధానాలను అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్స్ ట్రాకర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. భారతదేశంలో యువతీ ఉపాధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరేమిటి? పిఎం ఇంటర్న్షిప్ పథకం. సస్టైనబుల్ టూరిజం కోసం ఏ దేశ పర్యాటక బోర్డు పటా గోల్డ్ అవార్డును గెలుచుకుంది? నేపాల్. ప్యారిస్ పారా ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకదారులుగా ఎవరు ఎంపికయ్యారు? హర్విందర్ సింగ్ మరియు ప్రీతి పాలు. ఇటీవల యుఎస్ ఓపెన్ పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జెన్నిక్ సిన్నర్. ఇండియన్ లైట్ ట్యాంక్ జోరోవర్ కోసం మొదటి దశ ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ను ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? డిఆర్డిఓ. ఏ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అత్యంత ఫోటోజెనిక్గా ప్రకటించబడింది? అంగకోర్ వాట్. పితృపక్ష జాతర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? బీహార్. పొలారిస్ డాన్ మిషన్ను పూర్తి చేసిన సంస్థ ఏది? స్పేస్ ఎక్స్. టైమ్ మ్యాగజైన్ బెస్ట్ ఆఫ్ 2024 జాబితాలో అగ్రస్థానం నిలిచిన కంపెనీ ఏది? యాపిల్. పులసన్ తుఫాను ఏ దేశంలో విధ్వంసం సృష్టించింది? చైనా. యూకే పార్లమెంటులో గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డ్స్తో ఎవరు సత్కరించబడ్డారు? వినోద్ బచ్చన్. ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? అమెరికా. ఐసీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 ఎవరికి లభించింది? దీపక్ సి మెహతా. 2025లో జరిగే టీ20 ఆసియా కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్రగమ్యస్థానంగా ప్రకటించింది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రియా సింగా. ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 71వ. కసూర్
రివాజ్ సాంస్కృతిక పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? జమ్మూ కాశ్మీర్. మునాల్ ఉపగ్రహంను ప్రయోగించడానికి ఏ దేశం మరియు భారతదేశం ఒప్పందంపై సంతకం చేశాయి? నేపాల్. ఎవరికి 26వ సియాట్ క్రికెట్ అవార్డు లభించింది? రోహిత్ శర్మ. మోడీస్ గవర్నెన్స్ ట్రయంపు రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? తరుణ్ చుగ్. ఫార్ములా 1 డచ్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? లాండో నోరిస్. బెహ్దిన్క్లామ్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? మేఘాలయ. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి మ్యాంగీ లడకీ బెహెన్ పథకాన్ని ప్రకటించింది? మహారాష్ట్ర. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ జట్టుకు ఎవరు నాయకత్వం వహించారు? నీరజ్ చోప్రా. కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? కేటీ పర్నాయక్. బ్రిటిష్ గ్రాండ్ ప్రీ 2024 విజేత ఎవరు? లూయిస్ హ్యామిల్టన్. టాటా పవర్ గర్గర్ సోలార్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. వెల్నెస్ బ్రాండ్ హూపులో పెట్టుబడిదారుడిగా మరియు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు చేరారు? పివి సింధు. వ్యవసాయ స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ నిధులను ప్రారంభించనుంది? అగ్రిసూర్. ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ను ఏ దేశానికి చెందిన జట్లు గెలుచుకున్నాయి? భారతదేశం. ఏ రాష్ట్రంలో జానపద సాంప్రదాయ హరేలా పండుగను జరుపుకుంటున్నారు? ఉత్తరాఖండ్. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ద్వారా ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? అభినవ్ బింద్రా. ఐపీఎల్ వేలం 2025లో ఎన్నుకోబడిన అతి చిన్న వయస్కుడైన క్రికెటర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఏ సంస్థ ఇటీవల సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ. 2024 సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ప్రకారం అత్యంత స్థిరమైన వాణిజ్య ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం మొదటి ర్యాంకును పొందింది? న్యూజిలాండ్. ఖోఖో ప్రపంచ కప్ 2025 ప్రారంభ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. భారత రాజ్యాంగ మనుస్క్రిప్ట్ యొక్క ప్రతిరూపం 2024లో ఏ అంతర్జాతీయ ఈవెంట్లో ప్రదర్శించబడింది? షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, యుఏఈ. టోటో తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నది? పశ్చిమ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన నొవోదాన్ పథకం ఏ రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది? కేరళ. 2024 సంవత్సరానికి ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ను గెలుచుకున్న భారతీయ హాకీ ఆటగాడు ఎవరు? హర్మన్ ప్రీత్ సింగ్. ఈ బ్యాంకు గ్యారెంటీ సదుపాయాన్ని ప్రారంభించిన బ్యాంకు ఏది? పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సియా తెగ ఏ దేశానికి చెందిన స్థానిక తెగ? ఇండోనేషియా. 8 రోజుల సుదీర్ఘ ఈశాన్య ఆది మహోత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? గౌహతి. ఇటీవల జరిగిన ఫైడ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్. దేశంలోనే మొట్టమొదటి పోలో స్టేడియం ఏ భారత ప్రాంతంలో ప్రారంభించబడింది? లడఖ్. నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల జల ఉత్సవాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. ఏ దేశానికి చెందిన జట్టు శాఫ్ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను రెండవసారి గెలుచుకుంది? బంగ్లాదేశ్. ఇటీవల ప్రతిష్టాత్మక 2024 శస్త్ర రామానుజన్ ప్రైజ్ ఎవరికి లభించింది? అలెగ్జాండర్ డన్. ఇటీవల స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కేరళ. ఇటీవల వార్తల్లో కనిపించిన తృష్ణ మిషన్ ఏ 2 దేశాల మధ్య సహకార ప్రాజెక్టు? భారతదేశం మరియు ఫ్రాన్స్. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్లో దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది? బ్రాంజ్. ఇటీవల ఏ సంస్థ మల్టీ డైమెన్షనల్ వల్నరబిలిటీ ఇండెక్స్ని ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి. ఇటీవల భారతదేశం తన మొదటి జిఐ ట్యాగ్ పొందిన అత్తిపండ్ల రసాన్ని ఏ దేశానికి ఎగుమతి చేసింది? పోలాండ్. గాంధీ మండేలా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రిగోబెర్టా మెంచుతుమ్. ఇటీవల ఏ దేశం తమ తొలి మహిళల ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది? శ్రీలంక. ఇటీవల టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో గర్గర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024లో పాల్గొనేందుకు భారత వైమానిక దళ బృందం ఇటీవల ఎక్కడికి చేరుకుంది? అలస్కా. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏ రాష్ట్రానికి చెందిన చారడియో డాన్ నామినేట్ చేయబడింది? అస్సాం. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? హెర్జిఫెల్డ్ జాక్సన్. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా విస్తరణలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? చైనా.
ఇటీవల గ్రీన్ డే యొక్క బెటర్ న్యూట్రిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నిలిచారు? పివి సింధు. షాంగ్రిలా డైలాగ్ 2024 ఇటీవల ఎక్కడ ముగిసింది? సింగపూర్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఇటీవల ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఎంఐటి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ఏలో. ఇటీవల ఏ దేశం భారతదేశానికి అత్యధిక చమురు సరఫరా దేశంగా అవతరించింది? రష్యా. ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్. ఇటీవల నార్వే చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్లసన్ మరియు జూ వెంజన్. ఇటీవల ఎవరు ఇంటర్నేషనల్ డిజిటల్ టీచర్స్ ఒలింపియాడ్ 2024లో అగ్రస్థానంలో నిలిచారు? శిల్పి అగర్వాల్. ఇటీవల వరుసగా మూడోసారి కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాక్స్ వెర్స్టాపెన్, నెదర్లాండ్ దేశస్థుడు. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య సముద్రయాన వ్యాయామం యొక్క 8వ ఎడిషన్ జిమిక్స్ ప్రారంభమైంది? జపాన్. ఇటీవల ఏ రాష్ట్రంలో మాతా కీర్ భవానీ మేళా నిర్వహించబడింది? జమ్మూ కాశ్మీర్.